హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇందులో కేక్ వీడియోస్ కూడా ఉంటాయి, చూసేయండి. సో ఈ రోజు అయితే మోక్షకి స్కూల్లో ఒక స్కిట్ అయితే ఉందన్నమాట. సో దానికోసం మనకి మోక్షని నెహ్రూజీ లాగా అయితే రెడీ చేయమని చెప్పారనమాట. సో దానికోసం నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళి డ్రెస్ అయితే పర్చేస్ చేసి అయితే మోక్షకి రెడీ చేశానమాట. అంటే డ్రెస్ పర్చేస్ చేశాను కదా, హ్యాట్ గట్ అంతను కూడా వాళ్ళే ఇచ్చారనమాట. సో మోక్ష అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి పంపించేసి అటు నుంచి వచ్చాక కేక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. నెహ్రూజీ ఈరోజు మనకైతే ఒక స్పెషల్ కేక్ ఆర్డర్ అయితే ఉందండి. దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామని కూడా ఈ వీడియోలో చూపిస్తానమాట. ఇంతవరకు తెలుగులోనే ఎవ్వరు కూడా చూపించలేదు మన ఛానల్స్లో కూడాను. సో మీరైతే ఫస్ట్ టైం చూడబోతున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అది మీ ఇంటికి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే. సో ఫస్ట్ అయితే మనకు తెలిసిందే కదండి, బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసి ఇంకా నేను టిన్స్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఏదేది ఎంత వెయిట్లో ఉందో కేక్ ప్రతిదీ కూడాను, ఎంత గ్రామ్స్ వేయాలి అనేది కూడాను టిన్స్లోకి షిఫ్ట్ చేసి కేక్ని అయితే బేక్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ కేక్ బేకింగ్ అనేది చేసిన తర్వాత కేక్స్ అన్నీ కూడా కూల్ అయ్యేటప్పటికి నా వంట ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత మోక్షని తీసుకొని వచ్చేసి భోజనం తినేసిన తర్వాత ఐసింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను మధ్యాహ్నం టైంకి. అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు అనిపిస్తుంది హార్లిక్సే బాగుంటుంది, హార్లిక్సే తాగుదాం అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మైండ్ ఏమో ఎంత కొంచెం పని ఎక్కువైనా సరే టీయే పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. సో అది మన మోక్ష వల్ల క్లాస్మేట్ అనమాట. ఒక క్లాస్మేట్ ఒక ఎల్కేజీయో యూకేజీయో నాకు తెలీదు. సో వాళ్ళ మమ్మీ అయితే చెల్లె ఆర్డర్ పెట్టారనమాట బెంటో కేక్. అది ఇంకా బేక్ అవుతుంది, 12 o'clock కల్లా ఇచ్చేయమని చెప్పారు. కేక్ అయితే ఇంకా బేక్ అవుతుంది. విప్పింగ్ క్రీమ్ కూడా ఇంకా బీట్ చేయలేదు నేను. మొత్తం 4 కేక్స్ అనమాట. ఒకటైతే 2 టైర్ కేక్, ఒకటైతే ఫుల్లీ కస్టమైజ్డ్ కేక్ అండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి మన యూట్యూబ్లో తెలుగులో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటున్నాను. ఈ టైప్ కేక్ ఏంటంటే హూప్ కేక్ అంటారు అనమాట, హూప్ కేక్. సో ఆ కేక్ని మనము మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట. అది నార్మల్గా బయట స్టాండ్స్ కూడా ఉంటాయి, కాకపోతే స్టాండ్ కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం అనమాట. నార్మల్ బేస్ మీద రింగ్ పెట్టి లైట్స్ పెట్టి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాము. ఎక్కువ ఫ్లవర్స్ ఏం కాదండి, తక్కువే. సో చూడండి, వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుంది. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ పెద్ద కేక్ టిన్ అయితే కేక్ బేక్ అయిపోయింది అనమాట. సో అది తీసిన ప్లేస్లోనే ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పి అయితే వేరే 6 inches టిన్ కూడా తీసుకొని వచ్చాను అనమాట. మొత్తం అన్ని 6 tins అనేవి సరిపోతాయండి. ఇందులోనే ఒకటి బెంటో కేక్ 2 4 inches 2 5 inches, ఒకటైతే 6 inches టిన్స్ అనమాట. కస్టమర్ ఇప్పుడు కాల్ చేసి ఈవినింగ్ తీసుకుంటానని చెప్పారనమాట. కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఈ టైంలో. ఏంటంటే ఇప్పుడైతే 12 o'clock, ఆల్రెడీ 11:30 అయిపోయింది. త్వరగా విప్పింగ్ చేసి త్వరగా బీట్ చేసి చేయాలన్నమాట. అయిపోతుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు 11:30 అయింది, కేక్ కూల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే షుగర్ సిరప్ అవన్నీ కలిపేయడం అయిపోతుంది. కాకపోతే గాబరాగా చేస్తానన్నమాట. ఇల్లు తుడుచుకొని బండి కూడా క్లీన్ చేశాను ఈరోజు. సో అందుకని చెప్పి లేట్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే మేడ మీద వేయాలి. వంట చేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే మోక్షకి ఈరోజు 12కి విడిచిపెట్టేస్తారని గురూజీ ఈరోజు ఒక 3 lines ఇచ్చారు. సో అది కూడా ప్రిపేర్ చేయించాను. అలానే నేర్చేసుకుంటుంది రండి, ఏదైనా చెప్పిన వెంటనే బాగా గుర్తు పెట్టుకుంటుంది అనమాట. అయితే కొంచెం చిన్నదే, ఇరుగ్గా ఉంటుంది, కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి. నాకు ఎందుకో ఇల్లు మారాలనిపించట్లేదండి. సో అందుకని చెప్పి ఏ ఇల్లు వెతికినా సరే అంతగా నచ్చట్లేదు అనమాట, వెంటిలేషన్ కానీ. దానివల్ల ఈ ఇల్లు ఏంటంటే ఇంక డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి అవతల ఖాళీ ఉంటుంది. సో అందుకని చెప్పి గాలి బాగా పాస్ అవుతుంది అనమాట. అది ఏం కూర ఉండాలా అని చూస్తున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్. చాలు. నాకు రసంలో రసం పౌడర్ వేయకపోతే నాకు తినాలనిపించదు అనమాట. అదేంటే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అయిపోయింది. 5 rupees ప్యాకెట్స్ తెప్పించుకున్నాను నేను. వేరే బ్రాండ్ ఏదో అంత ఎందుకో నచ్చదండి. ఎంటీఆర్ అయితే మాత్రం అస్సలు నచ్చదు, చాలా ఘాట్ అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి ఆచి కానీ ఈస్టర్న్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటాము. ఎక్కువ బయట అంత ప్రతి కిరాణా కొట్లో కూడా ఎంటీఆర్, క్యాంటీన్లోని ఎంటీఆర్ ఉండదు, వేరే బ్రాండ్స్ ఉంటాయి, సూర్య ఇంకా. సో అవి ఎందుకో నాకు అంత నచ్చమన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇదే తీసుకుంటాను. సో కేక్ అయితే బేక్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే 15 to 20 minutes అనమాట బెంటో కేక్కి. ఇంకా ఒక 5 minutes, ఇంకొక 5 minutesలో బేక్ అయిపోతాయి.
ఆల్రెడీ రైస్ ఒకవైపు రసం ఒకవైపు పెట్టాను కదండి. రైస్ అయితే ఉడికిపోయింది అనమాట, రసం కూడా ఉడికిపోయింది. రైస్ వాచ్ చేసిన తర్వాత రసంకి తాలింపు పెట్టేస్తాను అనమాట. సో చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీలోనే వండుకుంటాను, ఎందుకంటే మేము ఇంకా ఉండేది ఇద్దరమే. ఇక్కడ నేను వంకాయ టమాటో ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో నేనైతే ఇది మట్టి కుండలో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ కర్రీ. సో ఎలాగో అందులోనే వండుతాను కదా అని చెప్పి అయితే చారు తాలింపు కూడా అందులోనే పెట్టేసి తర్వాత కర్రీ అయితే వండుతాను అనమాట. సో కర్రీ ప్రాసెస్ కూడా షూట్ చేశాను, కాకపోతే ఆ వీడియో మిస్ అయింది. ఎప్పుడు అలానే చేసుకుంటాను నార్మల్ ప్రాసెస్సే. సో మీరు ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేసుకుంటాను అనమాట, సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రై కూడా నేను బాగా చేసుకుంటానండి. అది ఏంటంటే వంకాయ ఫ్రైయే, కాకపోతే తెల్లుల్లి ఇంకా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో అది మిక్సీ కొట్టి లాస్ట్లో యాడ్ చేస్తానమాట. వంకాయ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఎవరైనా ఇప్పటికొచ్చి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏంటంటే మొత్తం కర్రీ అంతా వండేస్తాం కదా, నార్మల్ ఫ్రైయే, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు వేసేసిన తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లోని అల్లం తెల్లుల్లి పేస్ట్ అవేమి వేయమన్నమాట. ముందు తెల్లుల్లి కారం, ఎండు కారం ఉంటుంది కదా, సో ఆ కారం మిక్సీ కొట్టేసి వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మొత్తం ఇంకా రసం కూడా అవసరం లేదు ఆ రోజు అయితే. ఇంకా కేక్స్ అయితే బేక్ అయిపోయాయండి, బయటకు తీసేసాను. కూలర్ పెట్టడానికి అయితే బయటకు తీసి పెట్టేశాను అనమాట బెడ్ మీద. అండ్ బ్లింకిట్లో సాంబార్ పౌడర్, రసం పౌడర్, చికెన్ మసాలా అన్నీ కూడా తెప్పించాను. వాటికి సపరేట్ కంపార్ట్మెంట్ బాక్స్ అయితే ఉందన్నమాట, అందులోకి షిఫ్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో మట్టి కుండలో వండితే ఏంటంటే కాసేపు వేడిగా ఉంటుంది అనమాట. సో చూడండి, స్టవ్ ఆల్రెడీ ఆపేసిన తర్వాత కూడా ఇంకా ఉడుకుతుంది, సో ఏగుతుంది అనమాట. కర్రీ కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మోక్షకి తీసుకురావాల్సిన టైం అయితే అయిపోయిందనమాట. వంట అయ్యేలోపు ఇంకా మోక్షం తేడానికి వెళ్ళాను. మోక్షతో పాటు మా వీధిలో ఇంకొక అమ్మాయి కూడా ఉంది, మోక్ష క్లాసే. సో వాళ్ళిద్దరిని కూడాను నాకు వీలైనప్పుడు నేను తెస్తాను, నాకు వీలైనప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెస్తారనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడాను మాట్లాడుకొని చక్కగా వచ్చేస్తున్నారనమాట. ఇది మా ఇంటి దగ్గరేనండి, స్కూల్ కూడాను చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్సే. అందుకని చెప్పి నేనే వెళ్ళి డ్రాప్ చేస్తాను, నేనే తీసుకొస్తానమాట. వాళ్ళ డాడీ ఉన్నా సరే మ్యాక్సిమం వాళ్ళ డాడీ చదువుకుంటూ ఉంటారు కదా ఈ టైంలో, సో అందుకని చెప్పి అయితే వాళ్ళ డాడీకి డిస్టర్బ్ చేయను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కూల్ నుంచి వచ్చింది కదా, మొత్తం ఊసులన్నీ ఆడుతుంది అనమాట. ఏమేమి అయ్యాయి ఏంటి అనేది, స్కిట్ ఎలా వేశారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారు ఏంటి అనేది మొత్తం అంతా చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈరోజు చాక్లెట్స్ ఇచ్చారంట. సో బర్త్డే అయితే చాక్లెట్స్ ఇచ్చారంట, సో అందుకని చెప్పి చాక్లెట్స్ అన్నీ చూపిస్తుంది. ఈ మధ్యన చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా మోక్షకైతే ఇవ్వడం తగ్గించానండి. ఎలా అంటే స్కూల్లోని ఇంకా జంక్ ఫుడ్ అది కూడా తేవద్దని చెప్పారు, మొత్తం కంప్లీట్ బ్యాన్ అనమాట. ఒకవేళ తెచ్చినట్టయితే ఇంకా టీచర్ వెంటనే కాల్ చేస్తారనమాట పేరెంట్కి. సో అలాగా ఇంకా పిల్లలు కూడా వద్దు మమ్మీ కట్టద్దని చెప్పేస్తారనమాట. సో మోక్ష అలా అయితే కట్ చేసేసింది అనమాట, చాక్లెట్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడాను. క్యాప్ పెట్టుకో. నువ్వెవరు ఈరోజు? రేపు హాలిడే హూలా లూప్ కేక్ అని చెప్పాను కదండి, ఆల్రెడీ మీరు ట్యాబ్లో చూస్తున్నారు రిఫరెన్స్ పిక్చర్. సో ఆ కేక్ అయితే మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. లైటింగ్స్ అవి గట్రా పెడతాము. సో దానికి మనము లూప్ ఎలా కడతాము అంటే నార్మల్గా వాటి స్టాండ్స్ అనేవి సపరేట్గా ఉంటాయండి, మనం ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. దానికోసం అయితే నేను ఇక్కడ ఈ ఐరన్ వైర్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇది పూర్ణ మార్కెట్లోనే తీసుకున్నానండి. సో వాటితో పాటు ఇవి కూడా తీసుకున్నాను, ఎందుకైనా యూజ్ అవుతాయని చెప్పి. కాకపోతే ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయన్నమాట. సో మనకి పెద్ద హూలా లూప్ కావాలి కాబట్టి నేను ఐరన్ వైర్ అయితే తీసుకున్నాను అనమాట. సో దాంతో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ వాటిగా యూజ్ చేస్తారండి. సో ఇవి ఇంకా డెలికేట్గా ఉన్నాయన్నమాట, ఇవి చాలా పలుచగా ఉన్నాయి, ఇది చూస్తున్నారా. సో ఇవైతే చాలా పలుచగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవి చాలా చిన్న సైజు నాకు దొరికేవి, ఇంతకన్నా పెద్ద సైజు అయితే నాకు దొరకలేదు. సో బేకరీ మెటీరియల్ షాప్లో కూడా నాకు దొరకలేదు అనమాట. సో ఇదైతే బాగా సెట్ అయింది అనిపించిందండి నాకు. ఇది ఉంది కదా మొత్తం ఆ వైర్ అంతటినీ కూడాను నేను ఒక 2.5 మీటర్ అలా తీసుకున్నాను అనమాట. ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత టర్న్ టేబుల్ ఉంటుంది కదా, సో టర్న్ టేబుల్కి ఇలా చుట్టి పెట్టాను అనమాట. ఇలా చుట్టి కొలిచాను. సో ఇక్కడ టర్న్ టేబుల్ ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక దగ్గర కట్ చేసేసాను. ఇది నార్మల్గా సిజర్తో కట్ అయిపోతుందండి, మరీ అంత హార్డ్గా ఏం లేదు. సో కాకపోతే నేను ఇక్కడ 4 వైర్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ నార్మల్గా ఇది ఉంది కదా, మీకు కనిపిస్తుందా, దీన్ని ఇప్పుడు దీని చుట్టూ పెట్టుకొని వచ్చామనుకోండి, దీని చుట్టూ ఇలా రోల్ చేసుకొని వస్తే అలాగా ముందుకు వస్తూ ఉండాలన్నమాట.
ఇలానే చేయండి అనేది చెప్పను. సో మీకు ఎలా వీలైతే అంటే మీకు దగ్గరలో ఉండే అవైలబిలిటీని బట్టి నాకు ఇది దొరికింది కరెక్ట్గా, నాకు ఈ ఆలోచన వచ్చింది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మనము కేక్కి అటాచ్ చేస్తున్నాం కదండి, అంటే కేక్కి తగలదు, కాకపోతే కేక్ బేస్ ఇంకా కేక్ బాక్స్ లోపల ఉంటుంది కాబట్టి మనం ఇది కొంచెం క్లీన్గానే చేయాలన్నమాట. సో వంట అంతా అయిపోయిన తర్వాత భోజనం కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత నేను ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. కేక్ అంతా కూడా ప్రతి కేక్స్ కూడా నేను అలానే చేస్తాను. ఇలా వస్తుంది అన్నమాట. చూసారా? కాకపోతే మనం కొంచెం సెట్ చేయాలి బాగా ఊగకుండా ఉండడానికి కదా. దీన్ని మనం ఎలా డెకరేట్ చేస్తామంటే, నేనైతే 2 టైర్ కేక్, అదే కస్టమర్ మనకి 2 టైర్ కేక్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో 2 టైర్ కేక్స్ని కూడా నేను ఆల్రెడీ సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఎందుకు అంటే అది కొంచెం సెట్ అవ్వాలన్నమాట. 2 టైర్ కేక్ కదండి, సో అందుకని చెప్పి సెట్ చేసి, అంటే మనము కస్టమర్కి ఇచ్చే ముందే టైర్ సెట్ చేస్తాను. కాకపోతే కేక్స్ అయితే సపరేట్గా సెట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ లైట్స్ చూపిస్తున్నాను కదండి, ఆ లైట్స్ అయితే మనం ఈ రింగ్కి చుట్టూ చుడతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వైర్ కూడాను నేను నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కేక్ బేస్కి ఈ రింగ్ని అయితే ఎలా అటాచ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనము డబల్ సైడ్ టేప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఫస్ట్ డబల్ సైడ్ టేప్తోని ఇటువైపు అటువైపు, అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండింటికి కూడాను డబల్ సైడ్ టేప్ పెట్టి అటాచ్ చేస్తామన్నమాట. ఇది చూడండి కొంచెం క్రాస్గా ఉంది కదా వైర్. సో దాన్ని మనం నార్మల్గా చేత్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్గా నిల్చునేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ చిన్నది ఒక 1 ఇంచ్ వరకు బెండ్ చేయాలండి. ఈ వైర్ని, ఐరన్ వైర్ని బెండ్ చేసిన తర్వాత సెల్లో టేప్, డబల్ సైడ్ టేప్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో అదే డబల్ సైడ్ టేప్ దగ్గర మనము లైట్స్ చూపించాను కదండి, బ్యాటరీ లైట్స్. సో ఆ లైట్స్ కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ మనము ఒక దగ్గర స్టార్ట్ చేసి ఇంకో దగ్గర ఎండ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇది సపరేట్గా 1 kg బేస్ తీసుకున్నానండి. మనం ఆల్రెడీ కేక్ని వేరే బేస్లో ప్రిపేర్ చేసాం కదా, ఆ బేస్ నుంచి ఈ బేస్కి కేక్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొక టైర్ కేక్ కూడా దాని మీద అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టైం అయితే మనకి దగ్గర 3:15 అయింది కరెక్ట్గా. సేపు పడుకోలేసారు, మోక్ష బజ్జుంది. ఈరోజు 12కి విడిచిపెట్టారు కదండి, కాసేపు పడుకుని పెట్టాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ హోంవర్క్స్ రాసుకునేటప్పుడు నిద్ర వచ్చేస్తున్నాను అంటుంది రోజు. ఇక తీసుకున్నానండి నేను, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అమెజాన్లోనే తీసుకున్నాను, లింక్ కావాలంటే నాకు అడగండి. ఇప్పుడు నేను మళ్ళీ క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటున్నానండి. క్రీమ్ బీట్ చేసిన తర్వాత మళ్ళీ ఐసింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా క్రీమ్ బీట్ చేస్తున్న టైంలోనే ఇంకా ఖాళీగా ఉండకూడదు కదా. సో నేనైతే ఈ మధ్యన బెల్లం గవ్వలు చేశాను అనమాట ఇంటి దగ్గర. అప్పుడు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంక ఇంట్లో ప్రిపేర్ చేసినవి కానీ బయట కొన్నివి కానీ ఏవో ఒకటి ఉంటే ఆకలేస్తూనే ఉంటుంది అనమాట నాకు. సో అందుకని చెప్పి ఏదో ఒకటి తింటూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ ఈ రోజు అయితే ఇంకొక యానివర్సరీ కేక్ కూడా ఉందండి, అది కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే. సో దానికోసం నేనైతే ఐసింగ్ చేసుకుంటున్నాను. ప్రతి కేక్ లేయర్లో కూడాను ఒక్కొక్క ఫిల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకి కస్టమర్ ఏ ఫ్లేవర్ అయితే ఇస్తారో ఆ ఫ్లేవర్ ఫిల్లింగ్, క్రష్ కానీ చాకో చిప్స్ ఇవి అవి యాడ్ చేసుకుంటాం అనమాట. ప్రతి కేక్కి కూడా ఏదో ఒక ఫిల్లింగ్ అయితే ఉంటుందండి మన హోమ్ మేడ్ కేక్స్లోని. ప్లెయిన్ కేక్ అయితే ఏది కూడా ఇవ్వమన్నమాట కస్టమర్కి. ఈ కేక్ ఏమైందంటే కట్ చేస్తుంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చిందనమాట. సో అందుకని చెప్పి అడ్జస్ట్ చేసి కట్ చేశాను, మళ్ళీ అడ్జస్ట్ చేశాను అనమాట టాప్ లేయర్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే క్రమ్ కోట్ చేసుకుంటాం కదండి. క్రమ్ కోట్ చేసిన తర్వాత ఐసింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి సైడ్స్కి ఉండే చిన్న కేక్ పీసెస్ లాంటివి చిన్న క్రమ్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కేక్కి అంటకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకుంటే. ఇంకా మోక్ష పడుకొని లెగిచిపోయినట్టుంది. సో అందుకని చెప్పి ముందుకి వెనక్కి చూస్తుంది అనమాట కేక్ ప్రిపేర్ చేస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కేక్ అంతా కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఈ లూప్ కేక్ ఉంది కదండి, దీనికైతే డబల్ షేడ్ ఇచ్చారు కదా కస్టమర్, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోని. దానికి మనము ఈ సిలికాన్ బ్రష్తోని ఒక
జిగ్జాగ్ ప్యాటర్న్లో డిజైన్ కూడా ఉందన్నమాట. సో దాన్ని నేనైతే లాస్ట్లో వేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బోర్డు మీద ఉండే క్రీమ్ని కూడాను ఈ స్క్రాపర్తో అయితే తీసేసాను అనమాట. ఇంకా ఈ కింద కేక్ అయితే 1 kg, పై కేక్ 1/2 kg అనమాట. సో పైన కేక్ వచ్చేసి మనం 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాము. ఆల్రెడీ బేక్ చేసేటప్పుడు చూసారు కదండి. అండ్ నెక్స్ట్ ఈ పై కేక్ మీద కూడాను నేను జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది వేసేసుకున్నాను అనమాట. మీకు 1.5 kg అనేది కింద కేక్ నేను 7 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకుని, పై కేక్ 5 ఇంచెస్ టిన్లో అయితే బేక్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లోని ఈ బెంటో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మనకి వెనీలా కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. వెనీలా కేక్ ఫిల్లింగ్ ఆల్రెడీ తెలుసు కదండి మీకు. మనకి కావాలంటే మిల్క్ మేడ్ వేస్తాము, లేదు అంటే ఓన్లీ వైట్ చాకో చిప్స్తో ఫిల్ చేసి అయితే ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెంటో కేక్ అయితే మనము సపరేట్గా బాక్స్లో అయితే ప్యాక్ చేయమండి. బెంటో బాక్సెస్ ఉంటాయి కదా, మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లోనే చూసారు. సో ఫినిషింగ్ కూడా చాలా త్వరగానే అయిపోతుందండి. ఇది మనము 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ టిన్ వరకు ఏ టిన్లో అయినా బేక్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా క్యారెస్ బాక్సెస్ ఉంటాయి కదండి, సో ఆ టైప్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఇవి బాగుంటుంది, త్వరగా అయిపోతుంది కేక్ కూడాను. ఒక 1/2 hour to 40 minutesలోని బేకింగ్, ఐసింగ్ చేసి కస్టమర్కి డెలివరీ చేసేయచ్చు అనమాట. ఈ కేక్ ఆర్డర్ పెట్టారనమాట. సారీ. సో కస్టమర్ మనకి ఈ కేక్ అయితే ఆర్డర్ పెట్టారండి. సో చూస్తారు కదా, మీరు ఆల్రెడీ చూసారు కింద టైర్ కేక్, పై టైర్ కేక్ అయితే డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా. సో ఇప్పుడు మనము ఈ లూప్ ఉంది కదా, సో ఈ లూప్ని అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. దాన్ని బేస్కి అతికిస్తాము. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. సో చూడండి, ఇది ఉంది కదా సర్కిల్, సెమీ సర్కిల్లో ఉంది. సో దాన్ని అయితే అతికిస్తామన్నమాట. సో దాన్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి వుడెన్, ఒకటి ఐరన్, ఒకటి వచ్చేసి మనకి ఫ్లవర్ వైర్ అనేసి ఉంటుంది అనమాట గ్రీన్ కలర్లోని. సో అలా ఈ 3 రకాలుగా సో నేనైతే ఇలా ఐరన్ వైర్ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు ఆల్రెడీ లైట్ నెల సెట్ చేసాలో చూపించాను కదండి ముందు షార్ట్స్లోని. సో ఇప్పుడైతే నేను ఈ ఫ్లవర్ ఉంది కదండి, ఇక్కడ నేను ప్రతి లైట్ దగ్గర కూడాను రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, సో రోజ్ పెటల్స్ని నేను డబల్ సైడ్ టేప్తో అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. సో అదే ప్లేస్లో మీరు జిప్సీ ఫ్లవర్స్, సో అవి కూడా డెకరేట్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ నేను కింద బేస్ మీద డబల్ సైడ్ టేప్ని స్టిక్ చేశాను కదండి. సో అదే డబల్ సైడ్ టేప్ మీద మనము ఈ రౌండ్ సర్కిల్ బేస్ని అయితే అటాచ్ చేస్తామన్నమాట. సో అక్కడ పెట్టేస్తే ఏంటంటే కేక్ అనేది ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ మనకి ఆల్రెడీ రిఫరెన్స్ పిక్చర్లోనే ఒక కపుల్ ఫాండెంట్ ఉంది కదండి, అదే ప్లేస్లో మనకి కస్టమర్ అయితే వాళ్ళ పిక్చర్ పెట్టమని చెప్పారనమాట. సో అది మనం ప్రింట్ చేసి తెచ్చేసాము, కట్అవుట్ అనేది కట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పెడుతున్న వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇది మనకి నార్మల్గా ఏదైనా డెకరేషన్ షాప్లోనే అలా కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇవైతే చాలా న్యాచురల్గా ఉంటాయండి, లుక్ కూడాను అంటే న్యాచురల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి నేను కస్టమర్కి అవే పెట్టాను అనమాట. సో నాకు ఎప్పుడైతే దొరకలేదు అనుకోండి, న్యాచురల్ ఫ్లవర్స్ దొరకని టైంలోని నేను చెప్పడం మర్చిపోయాను అనుకోండి, అంటే షాప్ అతనికి గట్రా ఫ్లవర్ షాప్ అతనికి, సో ఆ టైంలో నేను ఇక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేస్తానమాట. నేను 2 పిక్చర్స్ ప్రింట్ చేశానండి, ఏ ఫోటో బాగుంటుందో ఆ ఫోటో పెడదామని చెప్పి. సో ఈ ఫోటో అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ కేక్ కూడా సెట్టింగ్ అయిపోయింది కదా. సో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కస్టమర్కి ఫోటో అయితే పెట్టాను, అయిపోయిన తర్వాత కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా మనకి మంచి రివ్యూ అయితే ఇచ్చారనమాట. సో చూసేయండి, ఇది లైట్ ఆన్ చేశాను కదా, లైట్ ఆన్ చేసే మనకి కస్టమర్కి అయితే డెలివరీ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎలా ప్యాక్ చేస్తానంటే నార్మల్గా ట్రయాంగిల్ షేప్లో 2 బాక్సెస్ పెట్టి ప్యాక్ చేస్తాను కదా ఎప్పుడు కూడాను, అలానే ప్యాక్ చేస్తానమాట. సో ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తున్నాను, చూడండి ఎంత బ్రైట్గా ఉందో. సో లైట్ ఆఫ్ చేసినప్పుడు అయితే చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ కేక్స్ అన్నీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక చిన్న పని ఉంటే బయటకు అయితే వెళ్ళాను అనమాట, నేను ఇంకా మోక్ష. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.